సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు వాటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా నిలుస్తున్న సీఎం కేసీఆర్. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటన. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి. బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆకాంక్ష. కింద పడిన వాటర్ బాటిల్ కోసం జారిపడి దుర్మరణం పాలైన విద్యార్థిని. వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నాయకులు. కోయగూడెం బ్లాక్ 3 ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీకి అప్పగించడం దుర్మార్గం. కేంద్ర నిర్ణయాన్ని ప్రతిఘటించేలా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలంటున్న సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి. విద్యుత్ ప్రైవేటీకరణను ఖండిస్తూ ఆందోళన చేపట్టిన బి థర్మల్ స్టేషన్ ఉద్యోగులు, కార్మికులు. ఇక వివరాలు చూద్దాం. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చర్యలు తీసుకొని పరిపాలనలో దేశానికే దిక్చూసిగా సంక్షేమ సారథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్లు అన్నారు. ఆదివారం సాయంత్రం అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన అంతర్గా మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రి ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన భవనాన్ని కలిసి ప్రారంభించారు. మండల ప్రజా ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎంపీపీ, ఎంపీడీఓ సిబ్బంది గదులను ప్రారంభించిన అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండలాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు జరిగిందని, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుండి 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యేలకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. దేశంలో గొప్పగా అభివృద్ధి చెందినటువంటి కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తే 10కి 10 గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలే ఎంపిక కావడం అనేటువంటిది మన రాష్ట్రంలో అభివృద్ధి సూచికగా మనం చెప్పవచ్చు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ మన రాష్ట్రం నుంచే 10 గ్రామాలు ఎంపిక కావడం ఇది మరి మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి సూచిక ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి గ్రామాలలో పనిచేస్తున్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అసలు అందరి కుటుంబం అంటూ లేదు. అది కాక నిన్న మొన్నటి వరకు 2 సంవత్సరాల నుంచి మాకు పెన్షన్స్ రాలేదని ఎదురు చూస్తున్నటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, వివిధ రకాల పెన్షన్ ఆశించేటువంటి వారికి మరి 15వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడంతో పాటు ఒక పెన్షన్ కార్డు కూడా ఇష్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు కొత్తగా డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడుతూ వారితో పాటు ఒక అటెండర్ను కూడా మెయింటైన్ చేస్తూ ఇంట్లో వ్యక్తులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్స్ కూడా అది ఈరోజు పెన్షన్ అనౌన్స్ చేయడం జరిగింది. అంతర్గా మండలం రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పాలకుర్తి మండలాలు ఏర్పడడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మండల ప్రజా పరిషత్కు సంబంధించినటువంటి ఏ పనులున్నా, ఏ అవసరాలున్నా కూడా అతి
చేరువగా అధికారులు ఉండడం, వారికి అతి సమీపంలో ఉన్నటువంటి కార్యాలయం ఉండడం, వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే మనకు మండలాల ఏర్పాటు జరిగింది. ఆ మండలాలకు సంబంధించినటువంటి ఏర్పాటులో భాగంగా ఈరోజు మనం అందరం కూడా మండల పరిషత్ కార్యాలయాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతర్గా మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఈరోజు ఈ యొక్క మండల కార్యాలయం ఈ యొక్క ప్రజలకు సేవ చేయడం కోసం, సర్వీసులు అందించడం కోసం అనేక విధాలుగా సహకారం అందిస్తుంది. ప్రజలకు అనేక విధాలుగా సేవలు చేయడం కోసం కూడా దోహదపడుతుందని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ముఖంలో ఆనందం చూడడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని, ఆసరా పెన్షన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి 10 లక్షల వరకు, గతంలో 36 లక్షల మందికి ఇస్తున్నటువంటి పెన్షన్ను తెలంగాణ రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో, ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్, ఎంపీటీసీలు, అదేవిధంగా వార్డు మెంబర్లు, అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క కార్పొరేషన్, ఈ యొక్క ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆసరా పెన్షన్ కోసం వేచి చూస్తున్నటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళకు తప్పకుండా ఈ అవకాశాన్ని అందరికీ కూడా సద్వినియోగం అయ్యే విధంగా తప్పకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మన గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్, ఎంపీడీఓ బుక్యా యాదగిరి నాయక్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు బండారి ప్రవీణ్, ధర్ని రాజేష్, బాదరవేణి స్వామి, కుర్ర వెంకటమ్మ, నూకరాజు, గంగాధరి దేవమ్మ, రాములు, కొల్లూరి సత్య సతీష్, తుంగపిండి సంతోష్ కుమార్, గుమ్ముల రవీందర్, నాయకులు ఎద్దులాపురం వెంకటేష్, కరివేది శ్రీనివాస్ రెడ్డి, ఈసంపల్లి తిరుపతి, బొమ్మ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దయతో రామగుండం నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రామగుండం ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు. ఆదివారం అంతర్గా మండలం మద్దిర్యాల గ్రామంలో నూతనంగా ప్రతిష్టాపించిన బొడ్రాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దేనని, అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని, రైతులకు సకాలంలో ఎరువులు, 24 గంటల పాటు ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు అందిస్తూ రైతుల్లో ఆనందం నింపుతున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడ చూసినా కూడా సంతోషంగా రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకునేటువంటి విధంగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా ఉదయపూర్వకంగా ఆ దేవుడి దీవెనతో వారు ఇంకా మనకు అనేక సంక్షేమ పథకాలు అందించేటువంటి విధంగా వారి పరిపాలన ఉండాలని ఈ యొక్క పూజ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు భూలక్ష్మి, బొడ్రాయి, అదేవిధంగా మహాలక్ష్మి, ఈ యొక్క భీమన్న పూజల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పూజలలో వీలుగానేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవతలందరి దీవెనలతోని వారందరూ కూడా సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని వారు అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క దేవతలందరూ కూడా, సకల దేవతలందరూ కూడా దీవించాలని కూడా ఈ యొక్క సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు సందెల దివ్య మల్లయ్య, ధర్ని రాజేష్, బండారి ప్రవీణ్, కొల్లూరి స్వప్న సతీష్, బాదరవేణి స్వామి, తుంగపిండి సతీష్ కుమార్, గుమ్ముల రవీందర్, ధర్మాజి కృష్ణ, ఎంపీటీసీలు కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, ముస్కం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బానూతు తిరుపతి నాయక్, నాయకులు ఎదలాపురం వెంకటేష్, కోల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కింద పడిన వాటర్ బాటిల్ కోసం కదిలే టాటా ఏసీ నుండి జారిపడిన 9వ తరగతి విద్యార్థిని
తన్నీరు అమూల్య మృతికి నిరసనగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు సంబంధిత పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ఎలకలపల్లి నుండి అమూల్య అనే విద్యార్థిని స్థానిక మార్కండే కాలనీలోని రెయిన్బో పాఠశాలకు టాటా ఏసీలో బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో నుండి వాటర్ బాటిల్ కింద పడగా వాటర్ బాటిల్ కోసం దిగే ప్రయత్నంలో అమూల్య జారి కింద పడింది. తలకు బలమైన గాయాలు తగలడంతో అమూల్య మృతి చెందింది. ఈ విద్యార్థిని మృతికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు స్థానిక రెయిన్బో పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు. అమూల్య మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలని నినదించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రీతం మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి మృతి పట్ల యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రాంతంలోని మార్కండే కాలనీలోని రెయిన్బో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈరోజు తన్నీరు అమూల్య నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మన రెయిన్బో స్కూల్ యాజమాన్యం బస్సులు పెట్టకుండా టాటా ఏసీలలో పిల్లలను మార్నింగ్ ఎక్కించడం, సాయంత్రం దింపడం జరుగుతూ ఉంది. ఎలాంటి పర్మిషన్ లేని టాటా ఏసీని పట్టుకొని అందులో నుండి బాటిల్ పడడం వల్ల ఆ అమ్మాయి తీసుకోకపోయి కింద పడడం జరిగింది. ఇక్కడ ఆ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత రెయిన్బో స్కూల్ ప్రిన్సిపాల్ గారే బాధ్యత వహించి ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాగా వన్ టౌన్ పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కోయగూడెం బ్లాక్ 3 ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు సిఐటియు అధ్యక్షులు రాజారెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా ఒక టెండర్పై కేటాయింపు జరపడం సరైంది కాదని ఖండించారు. సింగరేణి మనుగడకు ప్రమాదకరమైన ఈ విధానాన్ని తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలన్నీ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన అవసరం అనివార్యమని సూచిస్తున్న రాజారెడ్డితో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసినట్లుగా తెలుస్తోంది. కోయగూడెం బ్లాక్ 3 ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీకి అప్పగించినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షులు రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కోయగూడెం బ్లాక్ 3 ప్రాజెక్టును ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మీకున్న సమాచారం ఏంటి, ఎంతవరకు వాస్తవం ఉంది? మేము నిజంగానే ఇప్పటివరకు ఆ మైన్ ఒకటే టెండర్ ఇవ్వడం వల్ల ఆగిపోయిందని కార్మికులు చెప్పినాం, సంతోషపడడం. రాబోయే కాలంలో ఇంకో టెండర్ పడకుండా ఆపుకుందాం అనుకున్న దశలో ముఖ్యంగా బిఎంఎస్ నాయకుడు జేబీసీ లక్ష్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మైన్ పోయింది అని మొట్టమొదటి ప్రకటిస్తే కూడా మేము నమ్మలే. కానీ ఈ మధ్యకాలంలో యాజమాన్యం నుంచి కూడా లీకులు వస్తూ ఉన్నాయి. కోయగూడెం మైన్ని అరబిందో ఫార్మా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం దానికి ఇచ్చినట్టు వార్తలు రావడం వల్ల కొంతమంది నమ్మాల్సి వస్తుంది. అఫీషియల్గా మాకేం తెలియకపోయినా కానీ 99% కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక టెండర్ పడ్డా కూడా దాన్ని నిరోధించకుండా అదే కంపెనీకి ఇవ్వడం అనేది చాలా శోచనీయం. దీన్ని బిఎంఎస్ కార్మిక సంఘం ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాతో కలిసి సమ్మె చేసినారు. సమ్మె చేసిన సందర్భంలో సమ్మె అయిన తర్వాత కూడా కార్మికులకు వివరించిన దాంట్లో వాళ్ళు మాతో కలిసి ఉన్నారు జాయింట్ యాక్షన్లో. ఇది ఒకటే టెండర్ పడడం వల్ల టెండర్ ఆగిపోయిందని సంతోషం వెలిపించిన దాంట్లో అన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఎవరూ నోరు పెంచుతలేరు. దీనికి కారణం ఏంటో అన్ని కార్మిక సంఘాలు మరొకసారి కూడా ఖచ్చితంగా ఒక ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి సిఐటికి అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ సింగరేణి బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేశారు, సమ్మెలు కూడా చేపట్టారు. అయినప్పటికీ బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ జరుగుతుందంటే కార్మిక సంఘాలు నిమ్మకుంటుందా అని ఎట్లా అర్థం చేసుకోవాల్సిందంటారు? ఇప్పటికీ స్పష్టంగా యాజమాన్యం నుంచి మైన్ పోయింది అన్నప్పుడు కార్మిక సంఘాలు స్పందించకపోతే మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెంటల్గా అన్ని కార్మిక సంఘాలు మైన్ పోతే అని ప్రిపేర్ అయ్యిందని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఇవి విషయాలు తెలియకుండా ఉండవు. వాళ్ళు అధికార సంఘంగా చలామణి అవుతూ ఉన్నారు, ఇంకా యాజమాన్యం దగ్గర చర్చల్లో ఉంటున్నారు. యాజమాన్యం చర్చించకుండా వీళ్ళతో ఉండదని మేము అనుకుంటున్నాం. అందుకని ఇప్పటికైనా సరే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వైఖరి
దాన్ని బయట పెట్టాలి. ఎందుకంటే ఒక మైన్ కనుక ప్రైవేటీకరణ అయితే రాబోయే కాలంలో ఇంకా ఏ మైన్ ఉండవు. అది కూడా మళ్ళీ చట్ట విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఒక టెండర్ను పెడితే దాన్ని టెండర్ రద్దు చేయాల్సి మళ్ళీ టెండర్ వేయాల్సిన సందర్భంలో అంటే ఒక టెండర్ పడ్డా ఇస్తారు, రేపు టెండర్ పడకపోయినా కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా ఆ మైన్ పోకుండా కాపాడడం కోసం ప్రొటెక్ట్ చేయాలి. అవసరం అనుకుంటే ఒప్పందం చేసిన సందర్భాలు అంటే సమ్మె చేసి ఒప్పందం చేసుకున్న డిమాండ్లు కూడా ఇంతవరకు సింగరేణి అమలు చేస్తలేదు. మళ్ళీ సేమ్ మనం ఏదైతే 3 రోజులు కార్మికులందరినీ విజయవంతంగా సమ్మె చేసిన చెప్తున్నామో ఆ సమ్మె విజయవంతమైంది, కానీ కార్మికుల హక్కులు మాత్రం ఏది నెరవేరలేదు. అట్లాగే కనీసం ప్రైవేటీకరణ ఆపుకుందామంటే అది కూడా ఆ సమస్య కూడా నెరవేరలేదు. అందుకని అన్ని కార్మిక సంఘాలు ఎన్నికలను చెప్పకుండా మరొకసారి ఉద్యమానికి సిద్ధం కావాలి, కార్మికులు సమాయత్తం చేయాలి. రాబోయే కాలంలో సింగరేణిలో ప్రైవేట్ మైన్స్ రాకుండా కాపాడుకోవడం కోసం అన్ని కార్మిక సంఘాలు కూడా పిలిపియాలని చెప్పి సిఐడికి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాదు, కనీసం టెండర్లు కూడా పడకుండా ఆపుతామని గట్టిగా చెప్పాయి కార్మిక సంఘాలు. కానీ ఇప్పుడు టెండర్ పడ్డది, అలాట్మెంట్ కూడా జరిగిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కార్మిక సంఘాల వైఫల్యంగా భావించరాదంటారా? ఒక రకంగా బిఎంఎస్ లక్ష్మారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మైన్ పోయింది, టెండర్లో సింగరేణి కంపెనీ కూడా పాల్గొనాల్సి ఉండే అన్నప్పుడే అన్ని కార్మిక సంఘాలు స్పందించాల్సి ఉండే. కేంద్ర ప్రభుత్వం కోల్ మినిస్టర్ దగ్గరికి పర్మిషన్ తీసుకొని ఈ బొగ్గు బ్లాక్ల గురించి మాట్లాడతామని అన్ని కార్మిక సంఘాలు పగడబలు కలిగినప్పుడు ఇప్పటివరకు యాజమాన్యం తీసుకుపోలేదు, కార్మిక సంఘాలు కూడా మేము పోలేని పరిస్థితి. అందుకని అన్ని కార్మిక సంఘాలు కోల్ మినిస్టర్ దగ్గరికి పోయి ఉంటే ఆ రోజే ఏమైనా బయటపడి ఉండేది. ఒక రకంగా కార్మిక సంఘాల అనైక్యత ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని క్యాచ్ చేసుకుందని భావించవచ్చు. ఇది నరేంద్ర మోడీ చాలా దుర్మార్గంగా ఇక బిఎంఎస్ కార్మిక సంఘం ఖచ్చితంగా కార్మిక జవాబు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒక టెండర్ పడిన తర్వాత ఇట్లా మైన్స్ వెళ్ళిన తర్వాత ఇంకా రాబోయే కాలంలో ఏది కూడా మనం కాపాడుకునే పరిస్థితి లేదు. కార్మికులను భ్రమపెట్టుడు తప్ప కార్మిక సంఘాలు మనం చేయలేదు. సింగరేణి కార్మికులు ఎప్పుడు పిలిపించినా ఏ హక్కు వచ్చినా కూడా దేశంలో ఏ హక్కు వచ్చినా కూడా సింగరేణి కార్మికుల ద్వారానే వచ్చింది. అందుకనే మరొక అడుగు కేంద్ర ప్రభుత్వాన్ని ముందడిగనీయకుండా ఆఖరికి బొగ్గుబాయిలు తీయకుండానే ఆపగలగాలి. టెండర్ కన్ఫర్మ్ అయితే అయి ఉండొచ్చు, కానీ మనందరం మద్దతు తీయకుండా ఆయన బొగ్గుబాయి ప్రైవేట్ తీసే పరిస్థితి లేదు. మన చుట్టుపక్కల మన సింగరేణి బొగ్గుబాయిలు ఉంటాయి, ఇలా చాలా ప్రమాదకరం. ఆ బొగ్గుబాయిల పక్కనే ఈ ప్రైవేట్ బొగ్గుబాయి ఉంటే రాబోయే కాలంలో మనం బొగ్గు తీసే పరిస్థితి ఉండదు. అందుకని వాళ్ళ దుర్మార్గాలన్నీ కూడా ఆ ప్రైవేట్ కొనసాగించే పరిస్థితి ఉంటుంది. అందుకని అన్ని కార్మిక సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్న సిఐటిగా దీన్ని మనం గట్టిగానే చిన్నగా సింపుల్గా తీసుకొని ఏదో పేపర్ ప్యాక్ల కోసం మనం పరిమితం కాకుండా మరొకసారి అన్ని కార్మిక సంఘాలకు సిఐటిగానే మేము ఒకసారి భాగస్వామ్యం చేస్తాం, పిలుస్తాం, కూర్చుందాం. నిజంగా సింగరేణి యాజమాన్యం దగ్గర ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఆ ఉద్యమ శ్రీకారం తెలంగాణ బొగ్గానికి కాంగ్రెస్ ముందు చొరవ చూపాలి. లేకపోతే మీరు అట్టి ముచ్చట్లు అబద్ధం ముచ్చట్లు చెప్పి కాల వ్యాపారం చేస్తున్నట్టుగా నేను భావించాల్సి వస్తుంది అన్ని కార్మికులు కూడా. అందుకని మీరు యాజమాన్యం దగ్గర వెంకట్రావు గారు తీసుకొని అసలు ఎంతకి ఇచ్చిండ్రు ఏంటని వివరాలు తీసుకొని ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని కార్మిక సంఘాలను పిలిచి ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల గురించి కొట్లాడదాం. సంస్థ లేకపోతే ఎన్నికలు ఎందుకు, యూనియన్లు ఎక్కడ ఉంటాయి, కార్మిక హక్కులు ఎక్కడ ఉంటాయి. అందుకని ముందు కార్మిక హక్కులు ముందుగాలు సింగరేణి సంస్థ పరిరక్షణ ముందు. అందుకనే ఆ సంస్థ రక్షణ కోసం అన్ని కార్మిక సంఘాలు సమాయత్తమై రాబోయే కాలంలో సంస్థను కాపాడుకోవాలని చెప్పి సిఐటిగా అన్ని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. కోయగూడెం బ్లాక్ 3 ప్రాజెక్టును ప్రైవేటు కంపెనీకి అప్పగించడం దుర్మార్గమని మండిపడుతున్నారు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షులు రాజారెడ్డి గారు. భవిష్యత్తులో ప్రైవేటీకరణ వేగవంతం కాకుండా అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై మరోమారు ఉధృత ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిస్తున్న పరిస్థితి. అయితే మిగతా కార్మిక సంఘాలు ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రామ్దేన్ సదానందంతో కుమార్ సిటీ న్యూస్, గోదావరికని. ఇక విద్యుత్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రామగుండం జెన్కో బి థర్మల్ స్టేషన్ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులు విధులు బహిష్కరించి ప్రధాన గేటు ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి మహాధర్నా నిర్వహించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రైవేటీకరణ బిల్లు ఆమోదం పొంది అమలు జరిగితే బిల్లులు విపరీతంగా పెరిగి వ్యవసాయ రంగానికి ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయబడుతుందని, అన్ని రకాలుగా ప్రజలకు నష్టం జరుగుతుందని, విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రద్దు చేయని పక్షంలో నిరవధిక సమ్మెకు పూనుకుంటామని స్పష్టం చేశారు. కాగా మహాధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మంకాలి స్వామి, కాల్వలింగస్వామి తదితరులు తమ సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం
కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనే ఉద్దేశంతో వర్షాకాలం పార్లమెంట్ సమావేశం సందర్భంగా విద్యుత్ సవరణ బిల్లు 2022ను ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆదేశాల మేరకు అట్టి బిల్లును వ్యతిరేకిస్తూ వాళ్ళ పిలుపు మేరకు నేడు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ ఆ బిల్లును ఆమోదించినట్టయితే ఇటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, వినియోగదారులు కానివ్వండి తీవ్రంగా నష్టపోతారా కనుక రేపు మన ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి బిల్లును పార్లమెంట్లో వెంటనే ఉపసంహరించుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పినట్టు ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర ఏదైతే మీరు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి సంక్షేమాన్ని కోరుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మీరు చేస్తున్న సమ్మె ఏదైతే ఉన్నదో ఇది న్యాయమైన సమ్మె. అందుకే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో 8 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగంలో ఉన్న అనేకమైన పవర్ ప్రాజెక్టు కానీ లేకపోతే ఇతర సంస్థలన్నిటినీ కానీ పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం చేసేందుకు ఈరోజు కుట్రపూరితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని అందరినీ కూడా ఈ ఇబ్బందులకు గురి చేసేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్లమెంటులో ఈ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు పెట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు విద్యుత్ కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. కేంద్రంలో అధికారంకి వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం దాదాపుగా అన్ని రంగాలలో ఉన్న ప్రాజెక్టులన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది. ఈరోజు దానికి ఉదాహరణ ఏదైతే ఆదానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కానీ అక్కడ ఉన్న ఏదైతే కాకినాడ పోర్టు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న ఎన్టీపీసీ లాంటి సంస్థలను కూడా ప్రైవేట్ చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నది. దానికి ఉదాహరణనే నిన్నగాక మొన్న మనం అందరం కూడా పేపర్లలో చూడడం జరిగింది. ఏదైతే శ్రీలంకలో పెద్ద ఎత్తున ఒక పవర్ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఆ పవర్ ప్రాజెక్టును కూడా ఆదానికి ఇవ్వమని చెప్పేసి ఈరోజు మోదీ గారు వాళ్ళకు ఫైరవీ చేస్తూ ఉన్నాడంటే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో వేరే దేశాలలో కూడా ప్రైవేటుగా పరం చేసేందుకు దానికి అంబానీ ఆదానీలకు ఈ దేశాన్ని అమ్మే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇక్కడ విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు అందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ ఎంప్లాయీస్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ మహాధర్నా కార్యక్రమంలో టీజాక్, టీపీజాక్ నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఏఐటీసీ ఆధ్వర్యంలో సోమవారం అమరజీవి కామ్రేడ్ మాదన నారాయణ 2వ వర్ధంతి సభను నిర్వహించారు. గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కె స్వామి, ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లయ్యగౌడ్ మాట్లాడుతూ మాదన నారాయణ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిపిఐ ఏఐటీసీ ప్రజా సంఘాల నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. యూనియన్ నిర్మాణం కోసము ముఖ్యంగా సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నిర్మాణంలో పూర్తి స్థాయిలో పాలు పంచుకొని ప్రతి గని మీదకి వెళ్ళి కార్మికుల కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని వారికి ఉన్న ఇబ్బందులపైన పోరాటాలు నిర్వహించిన ఘనత కామ్రేడ్ నారాయణ గారికి దక్కుతా ఉంది. ఈ ఏరియాలో ఆర్జీ1 ప్రాంతంలో క్యాషియర్గా ఉంటూ ఇక్కడున్నటువంటి కార్మికులే కాకుండా పార్టీ శ్రేణులకు కూడా పూర్తి స్థాయిలో బలంగా ఉంటూ ముందుకు నడిపించిన వ్యక్తి కామ్రేడ్ నారాయణ గారు. మరి భాస్కర్రావు గారి హత్య అనంతరము ఇక్కడున్నటువంటి పార్టీ యూనియన్ మొత్తానికే కనుమరుగవుతున్న దశలో మరి ఇక్కడ పార్టీని పునర్నిర్మించి ఈ యొక్క భాస్కర్రావు భవన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ నారాయణ గారు. కమ్యూనిస్టు నాయకుడు
సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నేత కామ్రేడ్ మాదన నారాయణ గారు సిన్సియారిటీకి, డిసిప్లిన్కి మారుపేరు. క్రమశిక్షణకు, కట్టుబాటుకు ప్రతిరూపంగా మెదిలినటువంటి నాయకుడు కామ్రేడ్ నారాయణ గారు. నీతి నిజాయితీ కలిగినటువంటి మనిషి, చాలా సున్నిత మనస్కుడు, శుతిమెత్తగా మాట్లాడేవాడు. తింబాపూర్ స్వగ్రామం నుండి అప్పటికే ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి కొత్తగూడెంలో చదువుకొని గుమస్తాగా సింగరేణిలో ఉద్యోగంలో చేరి ఆ తర్వాత గోదావరిఖనికి వచ్చి వాళ్ళ అన్నల వారసత్వాన్ని, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని ఇక్కడ ప్రధానంగా పార్టీని, ప్రజా సంఘాలను నిర్మాణం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ పరస రాజలింగయ్య గారు, కామ్రేడ్ నారాయణ గారు. ఇద్దరు ఆనాడు వాళ్ళు సహాధ్యాయులు, స్నేహితులు. పరస రాజలింగయ్య గారేమో యూనియన్లో ప్రధాన పాత్ర, కామ్రేడ్ నారాయణ గారు పార్టీలో, ప్రజా సంఘాల్లో ప్రధాన పాత్ర. ఈ గోదావరి ఖనిలో కరీంనగర్ జిల్లాలో అఖిల భారత యువజన సమాఖ్య నిర్మాతల్లో ఒకరు కామ్రేడ్ నారాయణ గారు. ఈరోజు నారాయణ సారు 2 సంవత్సరాలుగా చనిపోయిన భాస్కర్రావు భవన్కు రావాలంటే ఫస్ట్ నారాయణ సారే గుర్తుకొస్తున్నాడు. ఎందుకంటే నారాయణ సార్ క్లర్క్గా ఉండి మా ప్రాంతం కానీ విలేజ్లలో సామాన్య చెప్పినట్టుగా పార్టీ తనై తిరిగిన వ్యక్తి సామాన్య నారాయణ సారు. వాళ్ళ స్ఫూర్తితోనే నేను ఈ యూనియన్లకు, పార్టీలకు రావడం జరిగింది. ఎందుకంటే అదృష్టంలో సింగరేణిలో కూడా నాకు ఉద్యోగం రావడం, నేను ఇక్కడనే చేయడం, తను కావాలని ఆయనకు తెలిసిన మనిషిగా రన్నింగ్ లైన్కు ఏరిపోయి నన్ను వేయించుకొని ఈరోజు బ్రాంచ్ కార్యదర్శిగా కానీ, ఈరోజు జిల్లా నాయకుడిగా కానీ ఎదగడం అంటే ఆయన ఆశీస్సులు నాకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఐటీసీ నాయకులు గోసిక మోహన్, తాళపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, రంగు శ్రీనివాస్, మాదన మహేష్ తదితరులు పాల్గొన్నారు. నీకు నేను రక్ష, నాకు నువ్వు రక్ష, మనమందరం దేశానికి రక్ష అనే నినాదంతో సింగరేణి బొగ్గుగండ్లపై రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పేర్కొన్నారు. బిఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం జీడీకే ట్విన్ లైన్ గన్పై ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. సింగరేణి బొగ్గుగండ్ల పరిరక్షణతో పాటు హక్కుల సాధన కోసం కలిసికట్టుగా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి ప్రమాదాల బారిన పడకుండా బొగ్గును వెలికి తీసేందుకు మనోధైర్యం కలిగించేందుకు ఒకరికొకరు రక్షణను కట్టుకోవడం జరిగిందని సత్తయ్య తెలిపారు. బిఎంఎస్ ఫిట్ సెక్రటరీ సిరిపురం నర్సయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల హరిన్, శ్రీనివాస్, ఉపేందర్, రవీందర్, కోటయ్య, విజయ్, రాజశేఖర్, రాజేష్, శ్రీను, వెంకటేష్, వెంకటరాజం, అనిల్తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 49వ డివిజన్ పరిధిలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న దరిమిలా డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం కొనసాగింది. అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మౌనికేశ్వరరెడ్డి శిబిరానికి హాజరై ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. మందులను కూడా పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్, వైద్యాధికారి మౌనికేశ్వరరెడ్డి తెలియజేశారు. శిబిరంలో భాగంగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను కూడా వేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు 49 డివిజన్లో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ చాలా ప్రముఖులు ఉన్నాయి కాబట్టి ఇందువల్లే దానికి ప్రికాషన్గా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డివిజన్ ప్రజలందరికీ కోరుతున్నాను. చాలామంది వస్తున్నారు, డాక్టర్ గారు కూడా టెస్ట్ చేస్తున్నారు, చెకప్ చేస్తున్నారు, మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ వర్షాకాలంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.
నా డివిజన్ ప్రజలందరికీ కోరుతున్నాను, మన చుట్టుపక్కల మన ఇల్లే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా వేడి నీళ్ళు తాగాలని కోరుతున్నాను. మళ్ళీ ఎక్కడైనా నిల్వ ఉన్న నీళ్లను పారివేయాలి, ఎందుకంటే డెంగ్యూ వ్యాధి కూడా చాలా ప్రబలుతుంది, చాలా స్ప్రెడ్ అవుతుంది. దానికి వలన మనం ప్రికాషన్గా ఇది చేయడం చాలా ఆవశ్యకత. అందరికీ నమస్కారం. ఈరోజు మన 49వ డివిజన్లో మన కార్పొరేటర్ గారు సనాఫ్ ఫస్రుద్దీన్ గారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల కోసమని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి జ్వరాలకు కానివ్వండి, నొప్పులకు కానివ్వండి, ఇంకా డయేరియాకి సంబంధించినవి ప్రతి ఒక్క ఏ సమస్యలైనా వాళ్ళు వచ్చి మెడిసిన్స్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల వయసుల వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రికాషనరీ డోస్ కూడా ఇస్తున్నాము. దయచేసి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి కారణమైనటువంటి సనాఫ్ ఫక్రుద్దీన్ మేడం గారికి. ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఫక్రుద్దీన్, అంగన్వాడీ షబానా, ఏఎన్ఎంలు లత, మల్లమ్మ, ఆశా వర్కర్లు సుజాత, రాజేశ్వరి, సిఓ అనిత తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికలు వ్యవసాయ అధ్యయన కేంద్రాలుగా ఉపయోగించుకొని అధిక దిగుబడులను సాధించుకొని అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతు వేదికలను ఆదివారం సాయంత్రం అంతర్గా మండలం సోమన్పల్లి గ్రామంలో రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, ఎరువులకు, విద్యుత్ సరఫరాకు అన్నింటికీ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రైతు నేడు సాగును పండుగలా చేసుకుంటున్నాడని, తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్, సకాలంలో ఎరువుల పంపిణీ, రైతు బీమా, రైతు బంధు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన ఘనత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తెలియజేశారు. రైతు వేదికల ద్వారా రైతులకు సమావేశాల ఏర్పాటుతో పాటు రైతుల్లో చైతన్యం కలిగించి వారికి వ్యవసాయ రంగం పట్ల మరింత పరిజ్ఞానం పెంచేందుకే రైతు వేదికలు ఎంతగానో దోహదపడతాయని తెలియజేశారు. రైతులు వరి పంటలతో పాటు లాభదాయక పంటలైన వాణిజ్య పంటలపై మొగ్గు చూపాలని, పంటల మార్పిడి విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులతో రైతు వేదికలను, సమావేశాలను నిర్వహించి చైతన్యపరచాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆముల నారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, మండల ఏఓలు రాంబాబు, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచులు కొల్లూరి సత్య, సతీష్, గంగాధరి దేవమ్మ, రాములు, బండారి ప్రవీణ్, ధర్ని రాజేష్, బాదరవేణి స్వామి, తుంగపిండి సతీష్ కుమార్, గుమ్మల రవీందర్, ధర్మాజి కృష్ణ, ఎంపీటీసీలు కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, ముస్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.